తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడట్లేదు. రైతులు నెల నుంచి వర్షం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వర్షాలు కురవకపోవడం వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో గోదావరిలో ఒకే ఒక దగ్గర, అది కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉన్నాయని, ఈ రోజు కూడా కాళేశ్వరం దగ్గర 1,00,000 క్యూసెక్ల నీరు, అంటే రోజుకు 10 టీఎంసీల నీళ్లు కిందికి సముద్రంలో పోతున్నాయి. దయచేసి కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ని సందర్శించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. రైతుల కోరిక మేరకు మరి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మొన్న ఒక విలేకరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వర్షాలు పడట్లేదు, కరువు పరిస్తున్నది, పంటలు పండట్లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటే, వాళ్ళని కోసి ఆ రక్తం చల్లుతే పంటలు పండుతాయి అన్న ఒక రాక్షస భాషని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం తెలంగాణ యావత్ సమాజం చూసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగిరు కాబట్టి, మా రక్తం చల్లుతా అన్నారు కాబట్టి, ఇగో మేము మా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన్లో భాగమైనటువంటి రివర్స్ పంపింగ్ లో భాగమైనటువంటి ఈ ముప్కాల్ పంప్ హౌస్ దగ్గర, ఈ ముప్కాల్ సాక్షిగా నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా రక్తం ఇస్తా ఉన్నాను. చాలా మంది రైతులు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. రైతులందరూ కూడా రక్తం ఇస్తారు. ఇగో రేవంత్ రెడ్డి, మా రక్తాన్ని తీసుకో, కానీ మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. ఇగో ఈ పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యితిరిగా ఈ వరద కాలువ మీద అటు రంగారావుపేట దగ్గర, రాజేశ్వరరావుపేట దగ్గర, ముప్కాల్ దగ్గర పంప్ హౌస్లు కట్టి సిద్ధంగా ఉంచిండు. నువ్వు కన్నపల్లి పంప్ హౌస్ బటన్ వచ్చితే ఆ నీళ్లు ఎల్లంపల్లిలోకి వచ్చి వరద కాలువలో పడతాయి. వరద కాలం నుంచి కేసీఆర్ కట్టినటువంటి ఈ 3 పంప్ హౌస్ల ద్వారా ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకురావచ్చు, వరద కాలువని నింపొచ్చు, కాకతీయ కెనాల్లో నీళ్లు వదలొచ్చు, గంగలో కూడా, గోదావరిలో కూడా నీళ్లు వదలొచ్చు. ఇటు ప్యాకేజ్ 21 ద్వారా మెంట్రాస్పల్లి పంప్ హౌస్ ని దానికి నీళ్లు పంపించి దానిని కూడా స్టార్ట్ చేస్తే కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పడేయచ్చు. గుత్ప అలీసాగర్ కు నీళ్లు ఇవ్వచ్చు. అట్లాగే ఆరుమూరు నియోజకవర్గంలో ఈ గోదావరి మీద ఉన్న అనేక లిఫ్టులు కూడా పనిచేస్తాయి. ఇంత మంచి సౌకర్యం కేసీఆర్ గారు కాళేశ్వరంలో భాగంగా కట్టిరు. మీరు మాట మాటకు 1,00,000 కోట్లు వృధా అయినాయి అంటున్నారు కదా. ఇక 1,00,000 కోట్ల భాగమే ఇప్పుడు నేను చూపెడుతున్న పంప్ హౌస్లు. ఆ 1,00,000 కోట్ల భాగంగానే నేను చెప్పిన ఈ పంప్ హౌస్లు అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి, బాగున్నాయి. మీరు కన్నెపల్లి బటన్లు ఒత్తితే నీళ్లు తీసుకోవటానికి పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. రైతులకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఈ పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పి నేను ఇవాళ ఈ ముప్పాల్ పంప్ హౌస్ సాక్షిగా ఇవాళ రివర్స్ పంపింగ్ ఎస్ఆర్ఎస్పి పునర్జీవంలో భాగమైనటువంటి ముప్పాల్ పంప్ హౌస్ సాక్షిగా నేను ఇవాళ రేవంత్ రెడ్డికి నా రక్తాన్ని పంపిస్తా ఉన్నాను. మా రైతుల రక్తాన్ని కూడా మీకు పంపిస్తాం. దయచేసి ఈ రక్తాన్ని తీసుకొని మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి అని చెప్పి నేను రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.